ఓం విఘ్నేశ్వరాయ నమః. మహాభారతము ఆదిపర్వము సుందోపనందుల వృత్తాంతము. ఒకరోజు ఇంద్రప్రస్థానికి నారద మహర్షి వచ్చాడు. ధర్మరాజు ఆయనను సాదరంగా ఆహ్వానించి, మహర్షి, మా పూర్వజన్మ సుకృతంగా మీ దర్శన భాగ్యం లభించింది అన్నాడు. నారదుడు పాండవులను ఏకాంతానికి పిలిచి, మీకు అన్ని ధర్మాలు తెలుసు, మీకు తెలియని ధర్మం లేదు. ద్రౌపది మీ 5గురి భార్య. ఇది లోక విరుద్ధము, శాస్త్ర విరుద్ధము. కనుక ఈమె వలన మీలో మీకు విరోధం రాకూడదు. స్త్రీ వలన విరోధం రావటం సహజము. సుందోపనందులనే రాక్షసులకు ఒక స్త్రీ వలన వివాదం వచ్చి వారిలో వారు కొట్టుకొని మృతి చెందారు. నికుంభుడు అనే రాక్షసునికి సుందుడు, ఉపసందుడు అనే 2 కుమారులున్నారు. వారిరువురు ఘోరమైన తపస్సు చేసి కామగమనము, కామరూపము, మరణమే రాకూడదనే వరాలు కోరారు. బ్రహ్మదేవుడు మిగిలిన వరాలన్నీ ఇచ్చి మరణమే రాకుండా వరమివ్వటం సాధ్యం కాదు అని చెప్పాడు. అప్పుడు వారు వేరే వారి చేతిలో చావు రాకూడదని బ్రహ్మదేవుడు ఇందుకు సరేనని అంగీకరించాడు. వరబలంతో వారు తాపసికులను, రాజులను వేధించసాగారు. వారంతా బ్రహ్మదేవునికి మొరబెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు వారికి వేరే వారి చేతిలో మరణం లేదు, కానీ ఒకరి చేతిలో ఒకరు మరణించవచ్చు కదా అనుకుని విశ్వకర్మను పిలిపించి లోకోత్తరమైన సుందరిని సృష్టించమని అడిగాడు. విశ్వశర్మ అంగీకరించి త్రిలోత్తమ అనే సుందరిని సృష్టించాడు. త్రిలోత్తమ బ్రహ్మదేవునితో తనను సృష్టించిన కారణమేమిటి అని అడిగింది. అప్పుడు బ్రహ్మదేవుడు ఆమెతో సుందోపనందుల వృత్తాంతం చెప్పి వారిరువురికి ఒకరిలో ఒకరు కలహించుకొని మరణించేలా చేయమని చెప్పాడు. త్రిలోత్తమ అలాగేనని బ్రహ్మదేవునికి భక్తితో ప్రదక్షిణ చేసింది. బ్రహ్మదేవుడు ఆమె అందానికి ముగ్ధుడై నలుపక్కలా ముఖం తిప్పటంతో అతడు అప్పటి నుంచి చతుర్ముఖుడు అయినాడు. త్రిలోత్తమ అందానికి దేవేంద్రునికి 2 కళ్ళు చాలక ఒళ్లంతా కళ్ళు పెట్టుకుని చూడటంతో అప్పట్నుంచి అతడు సహస్రాక్షుడైనాడు. త్రిలోత్తమ సుందోపనందుల కంట పడగానే వారు కామమోహితులై త్రిలోత్తమ నాది నాది అని చెరువక చెయ్యి పట్టుకొని లాగుతూ, నీకు ఎవరు కావాలి అని అడిగారు. త్రిలోత్తమ వారితో, మీలో ఎవరు బలవంతులో వారిని ప్రేమిస్తాను అని చెప్పింది. విచక్షణ కోల్పోయి వారిద్దరూ పరస్పరం యుద్ధం చేసుకుని 2 మరణించారు. కనుక ఎంతటి బలవంతులకు, ధైర్యవంతులకు స్త్రీ కారణంగా విరోధం రావచ్చు అన్నాడు. నారదుని మాటలోని అంతరార్థము పాండవులు గ్రహించారు. నారదుని మాటలో అంతరార్థాన్ని గ్రహించిన పాండవులు ద్రౌపది విషయంలో ఒక నియమం ఏర్పరచుకున్నారు. ద్రౌపది ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క సంవత్సరము ఉండాలని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సంవత్సర కాలము మిగిలిన వారు ఆ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడకూడదని, పొరపాటున అలా చేస్తే 12 నెలలు తీర్థయాత్ర చెయ్యాలని ఒప్పందం చేసుకున్నారు. నారదుని ఎదుట ఒప్పందం చేసుకున్నట్లు నడుచుకుంటామని పాండవులు ప్రతిజ్ఞ చేశారు. ఒకరోజు ఒక బ్రాహ్మణుడి ఆవును కొందరు దొంగిలించారు. ఆ బ్రాహ్మణుడు అర్జునుడి వద్దకు వచ్చి దొంగలను శిక్షించి గోవును తెచ్చిమ్మని అడిగాడు. ఆయుధాగారంలో ఉన్న తన ధనస్సు తీసుకోవాలంటే అక్కడ ధర్మరాజు ద్రౌపదితో ఆయుధాగారంలో ఉన్నాడు. అక్కడికి వెళితే నియమభంగం అవుతుంది, కానీ బ్రాహ్మణుని బాధను నివారించటం తన ధర్మమని భావించి ఆయుధాగారానికి వెళ్లి ధనస్సు తెచ్చి దొంగలను చంపి గోవును తెచ్చి ఇచ్చాడు. నియమభంగం జరిగినందుకు తీర్థయాత్ర చేయాలని నిశ్చయించుకున్నాడు. ధర్మరాజు మాత్రము వచ్చింది సత్కార్యం నిమిత్తం కనుక నియమభంగం జరగలేదని చెప్పాడు. అయినా అర్జునుడు ఏదో సాకుతో ధర్మం తప్పటం భావ్యం కాదు కాబట్టి తీర్థయాత్ర చేయటానికి నాకు అనుమతి ఇవ్వండి అని వేడుకున్నాడు. బ్రాహ్మణులతో, పౌరాణికులతో అర్జునుడు తీర్థయాత్రకు బయలుదేరి ముందుగా గంగా తీరం చేరాడు. ఒకరోజు ఉలూచి అనే నాగకన్య అర్జునుని చూసి మోహించింది. అర్జునుడు తాను బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నానని, అన్నగారి ఆదేశంతో తీర్థయాత్ర చేస్తున్న నన్ను ఇలా కోరటం భావ్యం కాదని వారించాడు. ఉలూచి అర్జునునితో, మీ గురించి అంతా నాకు తెలుసు, ఇందువలన వ్రతభంగం కాదు. నా కోరిక తీర్చకుంటే ఆత్మహత్య చేసుకుంటాను. అలా జరిగితే ఎన్ని దాన ధర్మాలు చేసినా ఆ పాపం పోదు అన్నది. చేసేది లేక అర్జునుడు ఆమె కోరిక తీర్చాడు. ఉలూచి గర్భవతి అయి ఐరావణుడు అనే కుమారుని కంది. తరువాత అర్జునుడు గయా, గంగా, సాగర సంగమం మొదలైన క్షేత్రాలు సందర్శిస్తూ మణిపుర నగరానికి వెళ్ళాడు. ఆ దేశపు రాజు చిత్రాంగదుడు. చిత్రాంగదుని కుమార్తె చిత్రాంగదను అర్జునుడు ప్రేమించాడు. చిత్రాంగదుడు అర్జునుడితో, అర్జున, నా కుమార్తెను నీకివ్వటానికి అభ్యంతరం లేదు, కానీ మా వంశస్థులకు ఒక వారసుడు జన్మిస్తాడు. నాకు మాత్రం కుమార్తె జన్మించింది కాబట్టి నా రాజ్యానికి వారసుడు లేడు. చిత్రాంగదకు పుట్టబోయే కుమారుడు నాకు వారసుడిగా కావాలి. అందుకు అంగీకరిస్తే ఈ వివాహానికి అంగీకరిస్తాను అన్నాడు. అర్జునుడు అందుకు అంగీకరించి చిత్రాంగదను వివాహం చేసుకున్నాడు. వారికి బభ్రువాహనుడు పుట్టాడు. అర్జునుడు అక్కడి నుంచి ద్వారకకు బయలుదేరాడు.